హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇలాంటి పచ్చడి అనేది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరేమో. ఆల్మోస్ట్ అందరికీ చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారేమో, నాకు తెలియదు. కానీ చాలామందికి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుందండి. మిక్సీలో చేసుకున్న దానికన్నా ఇలా రోట్లో చేసుకుంటే చాలా మంచి అరోమా, చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ముందుగా కొత్తిమీరని చక్కగా ఆయిల్ వేసుకొని వాడ్చుకోవాలి. అదే ప్యాన్లో నెక్స్ట్ మనం టమాటోలు అనేది మంచిగా పండిన టమాటోలు తీసుకోవాలి. కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా వాడ్చుకోవాలి. మనం ఏదైతే రోలుని దంచుకుంటామో ఆ రోలుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి ఒక 2-3 రోజులు ఉన్న నిలువ ఉంటుందన్నమాట, తడి లేకుండా. నెక్స్ట్ ఇదంతా మెత్తగా ఇలా దంచుకోవాలి. కొంచెం పని ఉంటుంది, అయినా మనం మంచి టేస్టీ అయిన ఫుడ్ తినాలంటే పని చేయాల్సిందే. బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. కొత్తిమీరని కూడా మంచిగా మెత్తగా దంచుకోండి. ఇలా దంచుకొని టమోటాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చాలా మెత్తగా దంచుకొని, కొంచెం చిన్నగా దంచుకోవాలా, ఎందుకంటే కళ్ళలో పడుతుంది. ఇదంతా దంచుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి